గత వైకాపా ప్రభుత్వం ఎండియుఏ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ విధానంలో అవకతవకలకు గుర్తించిన కూటమి ప్రభుత్వం యథావిధిగా జూన్ 1వ తేదీ నుండి రేషన్ డీలర్ల చేత రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి రాజా రఘువీర్ తెలిపారు. అదేవిధంగా రేషన్ సరుకులు తీసుకోవడానికి వచ్చిన ప్రజల పట్ల డీలర్లు సక్రమంగా వ్యవహరించి చికాకులు పడకుండా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా డీలర్లు వ్యవహరించాలని తెలిపారు. డీలర్లపై ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను స్వీకరించి చట్టపరమైన చర్యలు చేపట్టాల్సి వస్తుందని వారు తెలియజేశారు. ఇక దీన్ని గమనించి డీలర్లు సక్రమంగా వ్యవహరించాలని జిల్లా పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారి రాజా రఘువీర్ తెలిపారు. అనంతరం కర్నూలు జిల్లాలోని గోడౌన్ జిల్లా అధికారి నాగసుధ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ఉన్న రేషన్ దుకాణాలకు బియ్యం, చక్కెర వంటి నిత్యావసర సరుకులు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా గోడౌన్ నుంచి జిల్లాలో ఉన్న రేషన్ దుకాణాలకు రేషన్ సరుకులు సరఫరా చేయడం జరిగిందని గోడౌన్ జిల్లా అధికారి నాగసుధ తెలిపారు. ఇంతకాలంగా నిత్యావసర సరుకుల పంపిణీ ఎండియు రేషన్ వాహనాల ద్వారా కార్డుదారులకు పంపిణీ చేయడం జరిగింది. అయితే ఆ విధానంలో కొన్ని లోటుపాట్లు గమనించి కార్డుదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఆ ఎండియు వాహనాల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ విధానాన్ని రద్దుపరుస్తూ పాత విధానాన్నే రేషన్ షాపుల ద్వారానే నిత్యావసర సరుకుల పంపిణీ విధానాన్ని కొనసాగించాలని, ఆ వ్యవస్థను వ్యవస్థీకరిస్తూ పునఃప్రారంభించాలని నిర్ణయం చేసింది. ఆ నిర్ణయం మేరకు ప్రభుత్వ నిర్ణయం మేరకు జూన్ 1వ తారీఖు నుంచి రేషన్ షాపుల ద్వారానే ఈ నిత్యావసర సరుకుల పంపిణీ ప్రారంభం చేయడం జరుగుతుంది. కార్డుదారులందరూ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపల ప్రతి మాసము ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపల, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఏ సమయంలోనైనా మీరు వెళ్ళి మీ అనుకూల సమయంలో మీ రేషన్ కార్డు అక్కడ రిడ్యూస్ చేసి మీరు నిత్యావసర సరుకులు పొందవచ్చని తెలియజేస్తున్నాము. మరొక ముఖ్య విషయము, 65 సంవత్సరాలు పైబడిన కార్డుదారులు ఎవరైనా ఉంటే వారికి రేషన్ షాపుల వద్దకు వెళ్ళి వాళ్ళు లైన్లలో క్యూలో నిలబడి ఇబ్బందులు పడవలసిన అవసరం లేదు. ప్రభుత్వం వారికి ఒక గొప్ప సౌలభ్యం కల్పించింది. జూన్ నెల అలాట్మెంట్ నుంచి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. ఎఫ్పి షాప్ నుంచే సరుకులు కార్డు హోల్డర్కి సప్లై చేయాలని. దీనికి కావాల్సిన సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి చేయవలసినవన్నీ మేము సర్వసిద్ధంగా ఉన్నాము. ఈరోజు 31వ తారీఖు అంతా మేము ఆల్రెడీ 99% అన్ని స్టాక్స్ పొజిషన్ చేస్తున్నాము. అన్ని జిల్లాల్లో ఉన్న 1233 ఎఫ్పి షాప్లో అన్ని స్టాక్స్ పొజిషన్ చేస్తున్నాము. ఏదైనా ఉంటే 1-2 కంప్లీట్గా ఈరోజు మధ్యాహ్నం వరకల్లా 100% మేము స్టేజ్ 2 మూమెంట్ ద్వారా ఎఫ్పి షాప్స్కి అన్ని సరుకులు అందజేస్తాము. సో రేపటి నుంచి అన్ని షాపుల్లోనూ సరుకులు అవైలబుల్గా ఉంటాయి. ఆన్వర్డ్ డిస్ట్రిబ్యూషన్ టు కార్డ్ హోల్డర్స్. ఏమేమి సప్లై చేస్తాం? రైస్, షుగర్ అండి. మీ పేరు? నాగసుధ.